నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. అమరావతి పునర్నిర్మాణ సభకు తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, బస్సులు ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. నరసరావుపేటలో కోడెల విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుల్లారావు. ఘనంగా జరిగిన ఈశాన్య ఆంజనేయ స్వామి టెంపుల్ వార్షికోత్సవం, పూజల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. కులగణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధాని మోదీ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం. రాజధానిలో శుక్రవారం జరగనున్న అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభ వేడుకలకు ప్రజల్ని తీసుకువెళ్తున్న స్థానిక బస్సుల్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల నుంచి సభకు బయలుదేరిన బస్సుల్ని ప్రత్తిపాటి ప్రారంభించారు. సభకు వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా బస్సులో చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి వెళ్లే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆహారం, త్రాగునీరు అందించాలని, మార్గమధ్యంలో బాగా నీడ ఉన్న చోట బస్సులు ఆపి విశ్రాంతి తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. బస్సుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రాజధాని సభను విజయవంతం చేసి సంతోషంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, సిఐ రమేష్, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, గంగా శ్రీనివాసరావు, మద్దుమాల రవి, గట్టినేని రమేష్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పల్నాడు పులిగా ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప వ్యక్తి కోడెల శివప్రసాదరావు అని, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో అనేక పదవులు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి కోడెల అని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కోడెల వంటి మహానాయకుడి జయంతిని పురస్కరించుకొని ఆయన రాష్ట్రానికి, పల్నాడు ప్రాంతానికి చేసిన సేవల్ని తెలుగు ప్రజలు మననం చేసుకుంటారని, చరిత్ర ఉన్నంతకాలం కోడెల వారి హృదయాల్లో నిలిచే ఉంటారని ప్రత్తిపాటి చెప్పారు. కోడెల శివప్రసాదరావు జయంతిని పురస్కరించుకొని నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రత్తిపాటి ఆవిష్కరించారు. అమరావతి పునఃనిర్మాణం రోజున మహానాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషించాల్సిన అంశమని, ఈ మధుర క్షణాలు టీడీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. పల్నాడు జిల్లా అభివృద్ధిలో కోడెల చెరగని ముద్ర వేశారని, కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రత్తిపాటి కొనియాడారు. కోడెల ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఆయన చేసిన అభివృద్ధి ఫలితాలను నేటికి ప్రజలు అనుభవిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, కోడెల శివరావు, గోనుగుట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కరీముల్లా, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రజక కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థాన దశమ వార్షిక మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు స్థానికులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 5,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎర్రం శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, గరిగంటి శ్రీనికాంత్, తీయగూర ఈశ్వర్రెడ్డి, తీయగూర నరేంద్రరెడ్డి, వంటిపుల్లి వెంకట్ తదితరులు ఉన్నారు. సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబ సభ్యులను మన ఈశాన్య పట్టణంలోని చౌత్రా సెంటర్ శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేక కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం అనంతరం వాసవి మాత ప్రత్యేక అలంకారంతో దర్శనమిచ్చారు. అనంతరం హారతి తీర్థ ప్రసాదాల వినియోగం జరిగింది. పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్లో ఉన్న సింగ్ ఫంక్షన్ హాల్లో రిటైర్డ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక గాయకులు విప్లవ గీతాలు, విప్లవ సినీ పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా సిఆర్ క్లబ్ పావులూరి శ్రీనివాసరావు సహకారంతో దాదాపు 200 మంది మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష పార్టీ నాయకులు, గోరంట్ల నారాయణ మిత్రబృందం పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కర్షకుల ఐక్యత, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నరేంద్ర మోడీకి స్థానిక బీసీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో ఉన్న నియోజకవర్గ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకుమాను రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావుకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగొండల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కురపాటి శివశంకర్, జిల్లా కార్యదర్శి వెంకట్రావు, పట్టణ అధ్యక్షులు నిమ్మకాయల ప్రసాద్, నాదిళ్ల మండల అధ్యక్షులు కొనికి సాంబశివరావు, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ రూపేష్ తదితరులు పాల్గొన్నారు. కేశవ శంకరరావు గారి నాయకత్వం, బీసీల ఐక్యత. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి కేశవ శంకరరావు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు మేడే సందర్భంగా కార్మిక కర్షకులందరికీ, దేశ ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే బీసీల 100 సంవత్సరాల కళ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి కేంద్రం ప్రకటించినటువంటి జనగణనతో పాటు కుల జనగణన కూడా చేపట్టాలి అని కేంద్రం ఆమోదించడం మరి అది శుభ పరిణామం. మరి ఏదైతే ఆ యొక్క కేంద్రం ఆమోదించేదానికి మరి ఇన్నాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనేక జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు కూడా నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. అలాగనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా నిరసన కార్యక్రమాలు. మరి ఇటీవల విజయవాడలో చూస్తే నిరసన కార్యక్రమానికి శాంతియుతంగా నిరసన చేయాలనే కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి మరి మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా పలుమార్లు అనేక నిరసనలు తెలియజేయటం, ఇది కేంద్రం దృష్టికి మరి ఈ రోజుకి చేరుకోవటం, కేంద్రం వెంటనే దీని మీద ఒక ప్రకటన నిన్న ప్రకటించడం శుభ పరిణామంగా పరిగణిస్తూ, మరి అలాగే ఏదైతే ఈ కుల జనగణన చేయటం వల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతుల
బహుజన కులాలన్నీ కూడా మరి మేమెంతో మాకంతా అనే దాని మీద పారదర్శకంగా ఉండి రాజకీయాల్లో ఉద్యోగాల్లో అనేక ప్రాధాన్యత పొందేదానికి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి ప్రకటించినటువంటి ఈ కుల జనగణన పారదర్శకంగా తీయాలని, అలాగనే సర్వేతో పోల్చకుండా అన్ని కులాల్లో ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వారి జీవన ఉపాధి ఏంటి, ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా తీయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి కోరుతూ, అలాగే ఈ యొక్క ఉద్యమాన్ని మరి 11 సంవత్సరాల పైగా కేశవ శంకరరావు గారి నాయకత్వంలో అనేక చోట్ల అనేక ఉద్యమాలు చేసి ఈరోజు కులగణన సాధించుకున్నాం. అలాగనే ఈ కూటమి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల రక్షణ చట్టం అని మరి మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే దేశంలో కులగణన కన్నా రాష్ట్రంలో బీసీల రక్షణ చట్టం మరి బీసీల పక్షాన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘంగా మేమందరం కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామ సీనియర్ నాయకులు షేక్ రసూల్ నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహప్రవేశం జరిగింది. ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. వీరి వెంట కొమ్మినేని కోటయ్య, షేక్ జానీ, ఆరిఫ్, జాన్వలి, తీగూర ఈశ్వర్రెడ్డి, తీగూర నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన సంఘటన ఇది. స్కూల్ నుంచి వెళ్తున్న ఓ బాలుడికి నీటిలో ప్రవహిస్తున్న విద్యుత్ షాక్ తగిలింది. షాక్కు గురైన బాలుడు కింద పడిపోయాడు. అటుగా బైక్పై వెళ్తున్న ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోడ్డుపై నిలిచి ఉన్న వరద నీటిలో విద్యార్థి నడుస్తుండగా సమీపంలోని జంక్షన్ బాక్స్ నుంచి విద్యుత్ ప్రవహించడంతో ఆ బాలుడు షాక్కు గురయ్యాడు. ఇది గమనించిన యువకుడు కన్నన్ ధైర్యంగా ముందుకు వెళ్లి బాలుడిని కాపాడాడు. నెటిజన్లు కన్నన్ను రియల్ హీరోగా ప్రశంసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు అమరావతి నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కుప్పం కళ్యాణ దుర్గారావు, దడబడ పుల్లయ్య, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పోతవరం సుభాని, పంచుమర్తి పూర్ణచంద్రరావు, 6వ వార్డు సుభాని, అన్నప్రెడ్డి లక్ష్మణ్ తదితరులున్నారు. భారత మాత జై, భారత మాతకే జై, భారత మాతకే జై. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చలో అమరావతి, 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 చలో అమరావతి. నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాదిగా పనిచేస్తున్న కానిస్టేబుల్ జయరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. జయరాజ్ వయసు 44 సంవత్సరాలు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. చీరాల పట్టణానికి చెందిన జయరాజ్ గత నెల 30వ తేదీన రాత్రి చిలకలూరుపేట నుంచి హైదరాబాద్ బస్సులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. తోటి ప్రయాణికులు అదే బస్సులో హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్లో చేర్చారు. వైద్యం చేసినప్పటికీ తీవ్రమైన గుండె నొప్పితో మే 1న మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుల్లారావు, తోటి సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. జయరాజ్ మృతికి సానుభూతి తెలిపారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరకు సెలవు. నమస్కారం.